అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఏంటి డబ్బాలన్నీ తీసుకెళ్తుందని అనుకుంటున్నారా? ఏం లేదండి. వచ్చేది ఇప్పుడు దసరా పండుగ వచ్చేస్తుంది కదా! సో, అమావాస్య లోపు మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. అమావాస్య నుండి ఇంకా రోజు ఒక పండగ ఉంటుంది కదా! సో, తెలంగాణలో అయితే ఆహ్, అదే బతుకమ్మలు చేస్తారు కదా! 9 డేస్. సో, అందుకోసమనే కాకుండా సో, త్వరగా క్లీనింగ్ ముగిచేస్తే తర్వాత క్లీనింగ్ చేసేటప్పుడు చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. డస్ట్ లోపలికెళ్ళి జ్వరం అని, అదని, ఇదని ఇంకా వస్తూనే ఉంటాయి. సో, దానివల్ల కూడా కాస్త తొందరగా క్లీనింగ్ చేసుకుంటే తర్వాత ఏమొచ్చినా పండగలోపు ఫ్రెష్ అయిపోవచ్చనమాట. అంటే రిఫ్రెష్ అయిపోవచ్చు. సో, జ్వరం వచ్చినా ఏమొచ్చినా ఆలోపు తగ్గిపోతది. అందుకే త్వరగా స్టార్ట్ చేశాను. ఈరోజు మొత్తం కిచెన్ క్లీన్ చేద్దామని అనుకున్నాను. సో, ఇంతకుముందు నేను పేపర్లు, స్టిక్కర్లన్నీ అతికిచ్చాను కదా! అవి కొంచెం లేసిపోతున్నాయండి. దాదాపుగా లేసిపోయినవన్నీ సగం సగం పోయినాయి. ఇంకా నేను మొత్తం పీకేస్తున్నాను ఈరోజు. ఏం చేస్తున్నా అంటే మొత్తం సున్నం కొట్టేస్తున్నాను కిచెన్ మొత్తము. రంగు కొట్టిద్దామంటే చాలా ఖర్చొస్తది. సో, మొత్తం కొట్టేయాలంటే ఇంకా డబల్ ఖర్చొస్తది. దాదాపు మా ఇంటికి మొత్తం కొట్టాలంటే దాదాపు 50,000 వరకు వస్తదేమో అని అనుకుంటున్నాను. మేము 9 ఇయర్స్ బ్యాక్ కొట్టిస్తేనే 30,000 ఏమో అయింది. సో, ఇప్పుడు ఇంకా ఎక్కువ కావచ్చునని నా ఫీలింగ్. ఎందుకులే ఇప్పుడు అంతా ఖర్చు పెట్టడం అని. సో, కిచెన్ ఒక్కటి నేను పెయింట్ కాదు. సో, సున్నం కొడుతున్నా అనమాట. పెయింట్ అంటే కూడా నాకు అంతగా రాదు. పెయింట్ పోయడం, సున్నం కూడా రాదు. కానీ ట్రై చేస్తున్నాను. నాకు అస్సలు చూడబుద్ధి కావట్లేదు కిచెన్ మాత్రం. సో, ఎంత దుమ్ము దులిపినా, ఎంత ఇది చేసినా నల్లగానే కనిపిస్తుంది. పైగా నాకు అలా ఉంటే కొంచెం ఇష్టం ఉండదు. ఎందుకంటే పని కూడా చేయబుద్ధి కదా అలా నల్లగా ఉంటే. సో, అందుకని కిచెన్ మాత్రమే చేసుకుందాం అనుకున్నాను. ఈరోజు నీళ్ళు తెచ్చాను. చాలా ఎక్కువ నీళ్ళు పోసాను కదా! సో, నాకు డబల్ పని అయిందనమాట. అది ఉండేదేమో కొంచెం నీళ్ళు తగ్గించి ఉంటే సరిపోయేది. నేను సగం ఉంది సున్నము. ఇంతకుముందు ఎప్పుడో తెప్పించాను. అది కూడా కిచెన్ కోసమే. కింద అక్కడ సెల్ఫ్లు పోతే వాటిలో తీసేసి మొత్తం నల్లగా అయితే సున్నం కొట్టడానికే తెచ్చి పెట్టాను. అది సగం ఉంది. సగం కలిపిన మొత్తం వాటర్ అయింది. మళ్ళీ పోయి నేను ఇంకొక ప్యాకెట్ కొనుక్కొచ్చాను. ప్యాకెట్ వచ్చేసి 130 రూపీస్ అండి. నేను 1 ఇయర్ బ్యాక్ ఏమో కొనుక్కొచ్చినట్టున్నాను. అప్పుడు 100 రూపీసే ఇచ్చాడు. ఇప్పుడు 30 రూపీస్ పెరిగిందనమాట. సో, చూడండి ఫస్ట్ పూసాను, నీళ్ళు అయింది. మళ్ళీ కలిపి మళ్ళీ పూసాను అనమాట. అప్పుడు కొంచెం చిక్కగా వచ్చింది. అంటే మనకు పూసేటప్పుడు తెలిసిపోతుంది కదా! నేను కొన్ని నీళ్ళు తక్కువగా పోసుకోవాల్సింది. అయినా సరే నేను కలిపిన వరకు మొత్తం కిచెన్ అంతా వచ్చేసింది. ఇంకొంచెం మిగిలింది అనుకోండి. ఆ మిగిలింది నాకు ఏమైందంటే మళ్ళీ ఇంకెక్కడ పోయాలి, ఎక్కడ పూసినా అది అచ్చులాగే అయిపోతుంది. ఇంకా మొత్తం పూసే ఓపిక లేదు నాకు. ఎందుకంటే అది పూసేసరికి ఒళ్ళు హూనమైపోయింది. బాడీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట. మామూలుగానే నాకు అది జస్ట్ దులిపితే ఫుల్ ఫీవర్ వచ్చేస్తుంది. నేను ఎప్పుడో 7th క్లాస్లో ఉన్నప్పుడు ఒక్కసారి సున్నం ముట్టుకున్నానండి. అది కూడా మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో. మా పెద్దమ్మ పూస్తుంటే నేను పట్టుకుంటే నాకు మొత్తం చేతికి బొబ్బలు వచ్చేసాయన్నమాట. సో, అది గుర్తొచ్చింది నాకు పూసేటప్పుడు. మా పెద్దమ్మ ఏం పూయమని చెప్పలేదు నాకు. కానీ నేనే వాళ్ళు పూస్తుంటే అప్పుడు చిన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఎవరైనా పని చేస్తుంటే చేయాలనిపిస్తుంది. ఇంకా అవి నేర్చుకోవాలనిపిస్తుంది. నాకు కొంచెం క్యూరియాసిటీ ఎక్కువనే అనమాట. నేను చేయకూడదు అన్న పనిని చేసేస్తాను. ఆ క్యూరియాసిటీ ముట్టుకునేందుకు మొత్తం బొబ్బలు వచ్చేసాయి. అందుకే నేను చేతికి కవర్ కట్టి వేసుకున్నాను. సో, ఇప్పుడు కూడా మంటనే ఉంది. ఆ కవర్ కట్టుకున్నా కూడా అక్కడక్కడ పోతాయి కదా కొంచెం చిరిగిన వెంటనే. సో, నాకు చాలా సెన్సిటివ్ స్కిన్ అనమాట నాది. ఏం ముట్టుకున్నా సరే వెంటనే బొబ్బలు వచ్చేస్తాయి. ఇంకా సున్నం అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, బొబ్బలు వచ్చేస్తాయి. సో, ఇప్పుడు అందుకోసమే ముందు జాగ్రత్తగా కవర్ కట్టేసుకొని పూస్తున్నాను. నాకు 200 లోపే అయిపోయిందండి. ఎందుకంటే ఆల్రెడీ అది సగం ఉంది కదా! సో, 130 రూపీస్ ఒక 70 వేసుకుందాము. సో, 200 లోపు కిచెన్ మొత్తం క్లీన్గా అయిపోయిందనమాట. నీట్గా అయిపోయింది. కాకపోతే నా శ్రమ కూడా అందులో ఉందనుకోండి. ఆ శ్రమతో పాటు 2 డేస్ ఫుల్ ఫీవర్. అది అయ్యాక నేను సగం కొట్టాక నేను ఫుల్ ఇంకా చేతగా లేదు, పోయి పడుకున్నాను. నాకు సామాన్ తీస్తేనే అలసట వచ్చేస్తుంది. సో, అలాంటిది ఇంకా
ఇష్టపడి అంటే కష్టంలో కూడా ఇష్టపడి కొట్టాననమాట. నాకు ఎన్ని రోజులైనా అలా పెట్టుకుందాంకి ఈయన సున్నం పెయింట్ ఊపిమంటే ఇప్పుడు కుదరదు అన్నారు. సరేలే ఎందుకు కిచెన్ అని నేను సున్నం కొట్టుకుంటా అంటే నీ చేతనైతే కొట్టుకో అన్నాడు అనమాట. సో అందుకనే కొట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు తనని అడగడం కూడా భావ్యం కాదు. ఎందుకంటే ఫుల్లు పిల్లలకు ఫీజులని అవని ఇవన్నీ ఉంటాయి కదా, ఇంక ఇప్పుడిప్పుడే చదువుతున్నారు. సో ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఇప్పుడు అంతా పెయింట్ కొట్టించేంత శుభకార్యాలు కూడా ఏం లేవు. ఇంకా మేబీ నెక్స్ట్ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ కొట్టొచ్చేమో, అప్పుడు చూసుకుందాం అన్నట్టు వదిలేశాను. ఇప్పుడు మాత్రం నాకు కిచెన్ క్లీన్ కావాలనేసి నాకు అందిన దగ్గర కొట్టానండి. ప్రతి సెల్ఫ్ అందిన దగ్గర కొట్టాను. ఫస్ట్ అంతా దుమ్ము దులుపుకొని తర్వాత పెయింట్ స్టార్ట్ చేశాను. సో ఇలా కాకుండా ఫస్ట్ నీళ్ళతో కడగాలన్నారు. అంటే అక్కడ అడుగుతాం కదా ఎలా చాలా వరకు ఉండాలి, ఊరికే మనం అంటుకుంటే బట్టలకు అంటుకుంటుంది కదా సున్నము, అలా కాకుండా ఎలా ఉండాలంటే ఫస్ట్ నీళ్ళు కొట్టమన్నారు. తర్వాత మళ్ళీ అంటించిన తర్వాత మళ్ళీ నీరు కొట్టమన్నారు. అంత ఓపిక ఎక్కడిది నాకే. నేను ఇంకా అవన్నీ ఏం చేయలేదు, ఇంకా బరా పూసేస్తున్నాను అనమాట అంతా. ఇప్పుడు సెల్ఫ్ మాత్రం వదిలేసానండి. ఎందుకంటే నేను అది పసుపు కదా మొత్తము, సున్నం మూచేస్తే మొత్తం ఎర్రగా అయిపోతుంది. సో నేను ఏం చేయాలి, స్టిక్కర్ వేయాలా లేదా ఇంకేమైనా వేయాలని ఆలోచించుకుందామని ఆ దేవుడి గుడి మాత్రం వదిలేశాను. సో మేబీ స్టిక్కర్ వేస్తే కొన్ని రోజుల వరకు అది ఊడొచ్చేస్తుందేమో. నేను 2-3 సార్లు బాగా రుద్ది కడిగానండి సెల్ఫ్ మొత్తం. అంటే దేవుడి గుడి మండే సో అదంతా తీసేద్దాము, అక్కడ కూడా సున్నం కొడదాం, కొంచెం లైటింగ్ వస్తుందని చెప్పాను కదా. కాసేపు రెస్ట్ తీసుకున్నాను నేను. ఇదంతా అయిపోయేంత వరకు రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ పూసేస్తున్నాను అనమాట. బాగా బాడీ పెయిన్స్ వస్తున్నాయి. అందులోనే అలవాటు లేని పని చేస్తే ఇంకా బాడీ పెయిన్స్ వస్తాయి కదా. ఆ దేవుడి గుడికి స్టిక్కర్ వేయాలన్నా చాలా కాస్ట్లీ అండి స్టిక్కరు. మామూలుగా ఇంత షీట్ వస్తేనే ఆ గుడి మొత్తం, అంటే ఆ దేవుడి గుడి ఉంది కదా దానికి 150-200 అబౌవ్ అవుతున్నాయి. సో అంత పెట్టాలా అని అనిపిస్తుంది. సో చూద్దాము ఒకసారి మళ్ళీ 2-3 సార్లు పండగలోపు బాగా కడిగి ఏమన్నా పసుపు అంతా పోయిన తర్వాత సున్నం పూద్దామా అనుకుంటున్నాను. ఎందుకంటే అంత చిన్న సెల్ఫ్కి అంత కాస్ట్ పెట్టి ఎందుకు, సో సున్నమే కొట్టేస్తే మొత్తం ఈక్వల్గా ఉంటుంది కదా అని చూస్తున్నాను. అందుకే ఆలోపు చాలా సోమవారాలు వస్తాయి కదా, ఎవ్రీ మండే నేను పటాలు అవన్నీ కడిగేస్తాను కదా దేవుళ్ళని. సో ఆలోపు ఆ గుడి కూడా క్లీన్ చేసేస్తే పండగలోపు ఏమన్నా పసుపు అంతా పోతుందా లేదా అని చూద్దామని వదిలేసాను అనమాట. కొంచెం ఇబ్బంది అయినా సరే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నీట్గా అయింది నా కిచెను. జస్ట్ 200 రూపీస్ ప్లస్ నా కూలీ అనుకోండి. సో అలా మనమే పూసుకుంటే అలా ఉంటుంది. కిచెన్ అంతా చాలా నీట్గా అయింది. దేవుడి గుడి మాత్రం నేను ఒక 1 వీక్ అలా పడుతుందేమో, ఇంకో 1 వీక్ తర్వాత ఇక్కడ పై వరకు నాకు అందలేదండి. సో ఈ కిచెన్లో నేను బండెక్కితే అక్కడ వరకు అందింది. అదంతా అందంతా వదిలేసాను. అక్కడికే నాకు బాగా వీపు నొప్పి పెట్టేసింది, అందుకని వదిలేసాను. కిందంతా చూడండి ఆ చెక్క అంతా పుచ్చిపోతుంది. సో అందుకని ఆ చెక్కని అంతా తీసేసి అక్కడ ఉండే ర్యాక్స్ ఉండేవన్నమాట అక్కడ. సో ఆ ర్యాక్స్ కూడా తీసేసి బయటపడేసాను. సో ర్యాక్స్ తీసేసిన తర్వాత మొత్తం కొట్టానమాట. ఇంకా ఫుల్ ఫీవర్ అనమాట. నేను చూసుకోలేకపోయాను. సో సర్దడం కూడా సర్దకుండా బాగా 6 అలా ఉంటుంది. 6కు పడుకొని దాదాపు 9కి లేచి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. మొత్తం అవన్నీ డబ్బాలు తీసి తూడ్చేసి మొత్తం సర్ది పెట్టేశాను. సో వంట అంటే మా వారు చేశారు. నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది అనేసి పడుకున్నాను. ట్యాబ్లెట్ వేసుకొని పడుకొని కాస్త తగ్గిన తర్వాత మళ్ళీ రిలీఫ్ అయిన తర్వాత అన్ని డబ్బాలన్నీ తూడ్చి మళ్ళీ అన్నీ సర్దేశాను. ఇంత కష్టం ఎందుకు, ఇంత కష్టపడడం ఎందుకు, నీట్గానే ఉంది కదా అనుకుంటాం. కానీ సో అంత రెడీ అయిన తర్వాత నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. కిచెన్ బాగుంటే వంట కూడా బాగా కుదురుతుందండి. లేదనుకోండి అదంతా చూసుకుంటే మొబ్బుగా అనిపిస్తుంది. నాకు మెయిన్ కిచెన్ నీట్గా ఉండాలి. అప్పుడే నేను చేసే వంటలు కూడా నీట్గా అనిపిస్తాయి. అంటే కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా. నల్లగా ఉంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. చాలా రోజుల నుంచి మా వారిని అడిగితే సరే పూసుకొని ఇష్టం అన్నాడు అనమాట. అందుకని పూసుకున్నానే. లేదంటే మా వారికి కూడా ఇష్టం ఉండదు. నేను ఒకరోజు చేస్తే 10 రోజులు పడుకుంటానే ఆయనకు భయం అనమాట.
పెద్ద పెద్ద డబ్బాలన్నీ ఇంతకుముందే సరుకులు ఖాళీ అయినప్పుడు ఒక్కొక్కటి తోమపెడతాను. చిన్న డబ్బాలు కూడా అంతే. సరుకులు ఖాళీ కాగానే ఆ డబ్బాలో ఉండేంత వరకు వాడుకొని తర్వాత ఖాళీ కాగానే ఆ డబ్బా తోమేసి మళ్ళీ వేరే వేసి పెడుతూ ఉంటానన్నమాట. ఒక డబ్బాలో ఒకటే వేయను, అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాను. అప్పుడు తోమడానికి ఈజీగా ఉంటుంది, డబ్బా పైన ఎక్కువ దుమ్ము పట్టకుండా ఉంటుంది. ఈరోజు మాత్రం ఏవి ఖాళీ లేవు, అన్నీ మొన్ననే అయిపోయినాయి. సో జస్ట్ దుమ్ము మాత్రమే తూడ్చి అన్నీ సర్ది పెట్టేశానండి. చూడండి ఎలా సర్దైనా మీరే చూడండి. నేనైతే సర్దే చూపించలేదు, అప్పుడు ఆ వీడియో ఆన్ చేసి ఇంత ఓపిక కూడా నాకు లేదు. సో పేపర్స్ వేసాను మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ డస్ట్ పడింది అనుకోండి, అసలు తెల్లగా ఉంది కాబట్టి పేపర్లు వేసి మళ్ళీ అన్నీ సర్ది పెట్టేశాను. ఇంతకుముందే తోమానని చెప్పాను కదా, తోమేసి మళ్ళీ ఎక్కడికక్కడ పెట్టేసి హాయిగా పడుకున్నాను. సో కింద కూడా బండల పైన చాలా సున్నం పడిందండి, అది కూడా నెక్స్ట్ క్లీన్ చేయాలి. సో చూడండి ఎలా ఉంది నా కిచెన్, ఎలా బాగా సున్నం పూసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, నీట్గా అయిందనమాట. సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్లో షేర్ చేయండి. చెప్పాను కదా, నాకు అందినంత వరకు కొట్టాను, అందందే వదిలేశాను అనమాట. థ్యాంక్ యూ, బాయ్.